ఇప్పుడు మనకి సర్టిఫికేట్ ఇచ్చారు, అక్కడ ఇల్లు అలాట్ చేసామని చెప్పారు. మరి అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి మనకి ఏంటి ప్రాబ్లం? మనకి తెలియకనా? మాకు అలాంటి ఇంటిమేషన్ వాళ్ళు ఏం పంపలేము మేడం. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు మిమ్మల్ని ముసిలో పడదేమో, మిమ్మల్ని అన్యాయం చేయము, మిమ్మల్ని ఫుట్బాల్ కాలం చేయము. సరే గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మీకు సర్టిఫికేట్ ఇచ్చి గుడిసెలు తీసేస్తాం, మీకు కట్టిన ఇల్లు ఉంటాయి అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ మీద చూస్తే ఏముందంటే, మన బండ్లగూడెం ఏరియా ఉంది, సికింద్రాబాద్ ఏరియా కిందకి వస్తుంది. అది మీకు కట్టిన ఇల్లు కాదు, ఓన్లీ ప్లేస్ ఇస్తాం. ఒక 2 లక్షల 3 లక్షల బ్యాంకు వాడు అప్పిస్తాడు, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. బ్యాంకు వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని మేము ఇచ్చిన ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టుకోండి, ఆ బ్యాంకు అప్పంతా తీరిన తర్వాత మీకు ఒరిజినల్ పట్టా సర్టిఫికేట్ ఇస్తాం అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని ఏమంటే, ఒక 3-4 నెలలు ఎక్కడైనా రూమ్ల కిరాయికి పక్కలో ఉండండి, అప్పటి వరకు మీరు ఉంటే మేమే మీ దగ్గరకు వచ్చి మీకు ఇచ్చినటువంటి జిరాక్స్ తీసుకుపోయి ఇళ్ళలోకి ఊకబెడతామని చెప్పారు. దాన్ని ఇప్పుడు వాళ్ళ మాటలు బట్టి చూస్తే, ఇంకా చాలా మంది చెప్పేటువంటి విధానం బట్టి చూస్తే అవన్నీ డూబు, అది ఎవరు ఎక్కడో ఎవరికి లేదు. ప్రభుత్వం అలాట్ చేసింది ఆ పత్రం మీ చేతిలో ఉంటే కనుక తప్పనిసరిగా మీకు వస్తుంది, ఆ గ్యారంటీ ఉన్నది మీకు. ఒక జెరాక్స్ అయితే ఇచ్చారు, అందాక మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. అప్పటి వరకు మాకైతే ఇక్కడ ఏం వీలు లేదు మేడం, ఉండటానికి చాలా ఇబ్బంది ఉంది. మాకు గుడిసె లేదు, నీడ లేదు, ఏం లేదు, నీళ్ళు లేవు, వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కనీసం కట్టెలు కూడా తెచ్చుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది మేడం. మాకు మీరే ఎక్కడన్నా చూపాలని మేము కొట్లాడుతున్నాం మేము, కానీ మాకైతే ఇంతవరకు ఏం అందలేదు, ఇంతవరకు ఏం సహకారం అందలేదు మాకైతే. बोलना में ITI मैडम लेके जाता हूँ, दिखाता हूँ बोले, मगर अभी तक 2 मंथ्स कर रहा हूँ, दिखा रहा भी नहीं, कुछ भी नहीं. ये लोग को घड़ी दौड़ा रहे ऑफिस को, चलो दिखाएंगे 4 आदमी आओ कार में बैठो, मैं दिखाने को जाता हूँ, मैं दिखाता हूँ बोल के बोलता, कुछ भी नहीं दिखाता. जितना बार जाता ऑफिस में मीटिंग है, वो है, ये है बोल के हटा दे रहा. మనకు కావాల్సింది ఏంటంటే భరోసా. ఇక్కడి నుంచి ఇల్లు తీస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఆ భరోసా ఒక్కటి మనం అడుగుతున్నాం. మమ్మల్ని ఎక్కడికి పడేస్తున్నారు, పంపిస్తున్నారు అనేది అడుగుతున్నాం. ఏం లేదు, మాకు ఎక్కడ పంపిస్తారు అని అడుగుతున్నాం. రైట్. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నావు? నేను 50 ఏళ్ళ నుంచి. నాకు రేషన్ కార్డు ఇచ్చిండ్రు, బియ్యం ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. ఇప్పటికీ నేను ఎక్కడ వెళ్ళలేదు తల్లి. 10 సార్లు ఇగో మొత్తం మా లంబాడోళ్ళు, ఏర్కల్లోళ్ళు రోడ్డు మీద ఉన్నాం. మొత్తం 50 సార్లు బీకినాక ఏమంటారు వాళ్ళంటే, అరే మీకు ఇల్లు, మాకు ఇల్లు ఇచ్చింది చూపిరి, మాకు పట్టాది ఇచ్చింది చూపిరి అని గిది మాట్లాడుతున్నాను నేను. ఒకటే మూసీ పరివాహక ప్రాంతం అంతా మనకి ఇలాంటి చిన్న పాకెట్స్ లో స్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి ఈ పేదలతో మనం మాట్లాడాం. కొంచెం ముందుకు వెళ్తే శివాజీ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి పేదలు మనతో ఉన్నారు. అన్న, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఏమున్నది మేడం, వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడ వచ్చి హైదరాబాద్కి వచ్చిన అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కర్మన్ ఘట్కి తీసుకెళ్ళి అక్కడ చేసినారు, నందనవనంలో. అక్కడ వచ్చి మరి అక్కడ దరిమేతలకు మరి ఇక్కడ వచ్చి అబ్దుల్ గని నందనవనంలో ఏమైందండి? అప్పుడు చాలా గడువు చేసినారు మేడం. ఏమని అన్నారు? అప్పుడు మీకు ఇండ్లు ఎందుకు అక్కడ అని అప్పుడు విషయ మేడం ఉండే, అప్పుడు విషయ మేడం కానీ ఒకప్పుడు కొట్టి దరిమి చేసినారు ఆడ మనిషి. సో నందనవనంలో ఇల్లు ఇస్తామన్నది కూడా అవ్వలేదు. అది కొంతమందికి ఇచ్చినారు మేడం, కొంతమందికి ఇలా అది రాసుకున్నా కానీ అప్పుడు హనుమంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసారు, కొంతమంది ఇక్కడ వచ్చి నిలబడేస్తున్నారు. అప్పుడు 60 ఇండ్లు శాంక్షన్ అయింది మేడం, ఇప్పుడు 31 శాంక్షన్ అయింది. మరి ఇప్పుడు శివాజీ నగర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి మేడం, ఇప్పుడు వచ్చి నదిలో ఇప్పుడు అక్కడ వచ్చి ఉన్నాము ఉన్నా కానీ వాళ్ళు స్థలము తీసుకున్న వాళ్ళు ఏమంటారు, పైల్మాన్లో మీరు ఇక్కడ ఎందుకుంటారు, మా ఈ స్థలాలు కిరాయిలు 1000 రూపాయలు కట్టాలా, అంత కట్టాలి ఇంత కట్టాలంట, మా అమ్మ ఎక్కడ చుండి కట్టాలి. సో మొత్తంగా మూసి ఒడ్డున ఉన్న ఏ పేద బతుకైనా ఇలాగే ఉంది. అవును మేడం, ఆ రోజు జేసీ పెట్టి పడగొట్టినారు, ఈ రోజు మీ ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చి పడగొట్టించారు. వాళ్ళు ఈరోజు ట్రాన్స్ఫర్ అవుతారు, 4 నెలలు టైం చెప్పిన, 4 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరిని పోయి అడగదు మేము. ఆ పరిస్థితి ఏది, తిన్నిక లేదు, టైం లేదు, రూమ్లు కట్టుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు పోయి అడ్డు మీద కూలి చేసుకొని బతకలేము మేము. ఒక రోజు పోయి 3000 4000 కిరాయి కట్టాలంటే మాకు రోజు కూలి దొరుకుతలేదు, మాకు తినే పరిస్థితి లేదు. హ్యూమన్ రైట్స్ ఫోరం నుంచి జీవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్, మీరు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బతుకులన్నింటిని చూస్తూ ఉన్నారు. ఏమిటంటే మూసీని ఆక్రమించుకునే కబ్జాదారులు ఒక పక్కన ఉన్నారు, వాళ్ళని మనం ఏమీ చేయట్లేదు. రెండో పక్కన నిజమైన పేదలు బతుకుతున్నారు, వాళ్ళకి నిజమైన స్వాంతన మరొక పునరావాసం మనం కల్పించలేకపోతున్నాం. ఎక్కడుంది ఈ వ్యత్యాసం? అంటే మేము మొదటి నుంచి ఏమంటున్నాం అంటే, ఈ ప్రజలు వీళ్ళు సిటీ మేకర్స్, అంటే ఈ నగరాన్ని నిర్మిస్తున్న వాళ్ళు జీవించే హక్కులో భాగంగా ఇల్లుని చూడాలి. సుప్రీంకోర్టు జీవించే హక్కు యొక్క పరిధిని పెంచుకుంటూ పోతుంది. ఒకప్పుడు జీవితం అంటే ఆహారం అంది, ఇప్పుడు విద్య అంది, ఆరోగ్యం అంది,
గూడు కూడా ఉంది. దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తర్వాత జీవించే హక్కులో భాగంగా జీవనోపాధి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుంది, వీళ్ళ మీకు అక్కడ ఇస్తాం పోండి అంటుంది, కానీ వీళ్ళంతా కూడా ఈ బుట్టలు అమ్మేవాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో. నేను మన కలెక్టర్ని కలిసి చెప్పినాను, ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో పెళ్ళిళ్ళు మొదలవుతాయి, వాళ్ళ గిరాకీ ఉన్నట్టు ఇప్పుడే ఉంటుంది. తర్వాత చాలా అన్యాయంగా ఈ పట్ల ఈ సమస్యకు వస్తే చాలా అన్యాయంగా వీళ్ళని తీసేస్తున్నారు. డిమాలిషను ఒకవైపు స్టేట్లో అంత వర్షాలు పడి గ్రామాలు మునిగిపోతున్నాయి, ఇక్కడ వీళ్ళు ఒడ్డు మీద ఉండి గుడిసెలు వేసుకుంటే వీళ్ళను ఒక పరిస్థితి కల్పించింది ప్రభుత్వం. నిజానికి కొంత ఓపిక పట్టవచ్చు కదా, వాళ్ళని మేమంటున్నాం వాళ్ళని కన్విన్స్ చేయండి. తర్వాత వాళ్ళకు మార్కెట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు కూరగాయల మార్కెట్ దగ్గర కూడా వాళ్ళకు ఒక అడ్డా చూపెట్టండి, వాళ్ళు దూరంగా ఉండనండి, వాళ్ళు ఎట్లాగో వస్తారు. అదేమీ లేదు, ఊరికి మీరు వెళ్ళండి, కాగితాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కాగితం చూడండి, ఇది చూడండి, ప్రతి చోట ఇట్లాగే ఇస్తారండి. ఇక్కడ సర్వే నెంబర్ 82 అని రాస్తున్నారు బండ్ల కూడా. అసలు నిజానికి ఎప్పుడైనా పట్టా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక లేఅవుట్ చేయాలి. లేఅవుట్ చేసి ఇప్పుడు వీళ్ళు 63 మంది మొత్తం 63 మందికి పట్టాలు ఇచ్చినారు. ఈ 63 మంది ఎక్కడుంటారు, వాళ్ళ ఏరియా ఎంత, 25 గజాల 30 గజాల లేఅవుట్ చేసి మొత్తం రోడ్లు ఏంటి, ఎవరి పక్కన ఎవరున్నారు అవన్నీ చూపెట్టాలి. ఏముండదు, ఊరికి ఇట్లా ఇస్తారు. ఈ 73 మంది అంటండి, 73 మందికి ఏ బ్లాక్ ఏ వార్డ్ నంబర్ ఏమీ లేదు. ఇప్పుడే కాదు, ఇది గత 10 ఏళ్ళుగా ఇదే పరిస్థితి. ఎంక్రోచ్మెంట్ మేము సమర్థించడం లేదు. మేము మొదటి నుంచి మట్టి పోస్తున్న మేము ఆబ్జెక్ట్ చేస్తున్నాం. మూసిని కాపాడాలా, మూసి బచ్చ ఆందోళన నిర్మించింది మేము. మూసిని కాపాడాలా, బస్తీపోయిన ప్రజలు మూసిని శుభ్రం చేసి ఉంటున్నారు. వాళ్ళు పూర్తిగా మురికివాడల్లో వాళ్ళు శుభ్రం చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. ఇక పైన మీరు చూస్తే అత్తాపూర్ నుంచి అత్తాపూర్ నుంచి నాగోల్ వరకు 129 ప్లేస్లో ఎంక్రోచ్మెంట్ ఉంది. దాంట్లో మీరు పైన చూడండి, ఇక్కడ ఒక ఎస్టీపీ కోసమని ఒక డ్రైనేజ్ కట్టినారు, చాలా హై లెవెల్లో 5 feet లెవెల్. దాన్ని నింపినారు. దాన్ని అంతా రాజకీయ నాయకులు ఆక్రమించుకున్నారు. అక్కడ ఒక ప్రముఖ మంత్రి ఒక 2 ఎకరాలు ఆక్రమించుకుని అక్కడ పెద్ద గోడౌన్ వేసుకున్నాడు. పైన అత్తాపూర్ దగ్గర అందరు షెడ్లు కట్టుకున్నారు, మెకానికల్ షెడ్లు, తర్వాత స్టోర్ హౌసెస్, అట్లాగే నర్సరీస్, మొత్తం దాదాపు 25-26 ఉన్నాయి. సో అలాంటి కబ్జాల్ని పట్టించుకోవట్లేదు. పేదవాడు వేసుకున్న 2 అడుగుల గుడిసెని మాత్రం ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి 3 రోజులు నోటీస్, మొన్నటి సంఘటన చెప్తే 3 రోజుల్లో నోటీస్ ఇస్తున్నారు. వాల్టా యాక్ట్ అనేది నీటి ప్రవాహక ప్రాంతాన్ని, తర్వాత వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం ఇదంతా నింపింది, వాళ్ళే మూసి నింపుతున్నారు. తర్వాత ఇక్కడ ఎవడో వచ్చి డబ్బులు తీసుకెళ్తాడో ఎవడో తెలియదు, అది గవర్నమెంట్ రెవెన్యూ మనిషా, ప్రైవేట్ వాడా, లేక మినిస్టర్ గుండా అనేది తెలియదు. వీళ్ళు 150-200 ఇస్తూనే ఉంటారు, వాళ్ళకేం తెలియదు. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఉంటున్నారు ఇక్కడ, తర్వాత వాళ్ళకి ఇక్కడ మార్కెట్ ఉంది కాబట్టి ఉంటున్నారు. అది ప్రభుత్వానికి వీళ్ళకి ఇక్కడి నుంచి పునరావాసం కల్పించేటప్పుడు వీళ్ళకి జీవన భృతి కల్పించే మార్గం కూడా చూపించాలి.